జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం దివంగత జర్నలిస్టు విఠల్ వ్యాస్ 6వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ రెడ్ క్రాస్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. రక్తదాన శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. రక్తదానం ఆవశ్యకతను వివరించారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత 6 ఏళ్లుగా విఠల్ వ్యాస్ స్మారకార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తుండడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ అరికర నర్సారెడ్డి, డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి, కల్లుగీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, జమాల్పూర్ విఠల్ వ్యాస్ సొసైటీ గౌరవ అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్, అధ్యక్షుడు జమాల్పూర్ రాజశేఖర్, కార్యదర్శి చింతల గంగాదాస్, రెడ్ క్రాస్ చైర్మన్ ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచరెడ్డి శ్రీకాంత్, వాగ్మారి సుభాష్, బైరశేఖర్, అరవింద్, బాలాజీ, విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ సలహాదారులు ఏఎస్ సాంబయ్య, పాకాల నర్సింలు, శ్రీగాధ ప్రసాద్, దుర్గం జగన్, ఆశ నారాయణ, కార్యవర్గ సభ్యులు గౌతమ్, వినయ్, సందీప్, జై రమేష్, మహేష్, కన్నయ్య, ఏ రాజారాం, రాజా, రవి, రాహుల్, శివ, రాజు పాల్గొన్నారు. జమాల్పూర్ విఠల్ వ్యాస్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు డాక్టర్ రాజశేఖర్ వారి కుమారుడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ప్రతి సంవత్సరం కూడా వారు మిత్రులందరితో కలిసి ఇక్కడ మరి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రెడ్ క్రాస్ తరఫు నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్టు రక్తదానం చేయడం మూలంగా ఎలాంటి అనారోగ్యం జరగదు. ఎందుకంటే ఇప్పుడు నేను స్వతహాగా నేనే 87 టైమ్స్ రక్తదానం చేయడం జరిగింది ఇప్పటి వరకు. కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం. సార్ చెప్పేది అంటే డాక్టర్ గారు చెప్పినట్టు ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాం అన్నట్టు రక్తదానం చేయడం మూలంగా. ఎందుకంటే మనలో ఉన్నటువంటి రక్త కణాలు 120 డేస్కి ఒకసారి నశించిపోతుంటాయి. కాబట్టి మనం 90 డేస్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి పెట్టుకుని అవి వేరే వారికి ప్రాణదానం మారుతాం. మనము ముగ్గురికి మనం ప్రాణదానం చేయొచ్చు. కాబట్టి రాష్ట్ర గవర్నర్ గారు కూడా ఈ మధ్యలో మనం బ్లడ్ డోనర్స్ డే రోజు కూడా గుప్తదానం కంటే కూడా రక్తదానం గొప్పది అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఈ సందర్భంగా రెడ్ క్రాస్ నుంచి యువకులందరినీ కూడా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు జమాల్పూర్ విఠల్ వ్యాస్ గారి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు డాక్టర్ గారు ప్రతి సంవత్సరము ఈ రెడ్ క్రాస్కి చాలామందితో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి చాలామందితో రక్తం సేకరించి రెడ్ క్రాస్ ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా వీరిచ్చే రక్తం ఏదైతే ఉన్నదో మనకు తలసీమియా పిల్లలకు ఎవ్రీ 20 డేస్కి ఒకసారి బ్లడ్ ఎక్కించాలి. వాళ్లకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే రక్తదాతలు సీనియర్ జర్నలిస్టు దివంగత విఠల్ వ్యాస్ అన్న 6వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా ఆయన కుమారుడు దంత వైద్యులు రాజశేఖర్ ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రెడ్ క్లాస్లో ప్రతి ఏటా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ప్రెస్ క్లబ్ తరఫున కావచ్చు, మా జర్నలిస్టు సోదరులు కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఇవాళ రక్తం దొరకడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రతి ఏటా దాదాపు 50 నుంచి 100 మంది ఈ కార్యక్రమం ద్వారా విఠలన్న వర్ధంతి సందర్భంగా మేమందరం ఈ రక్తదానాన్ని ఇస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా కొనసాగాలి. అన్నతో మాకు ఎంతో అనుబంధం. ప్రెస్ క్లబ్ ఇవాళ అక్కడ ఉంది. ప్రెస్ క్లబ్ అంటే ఆ పునాదుల్లో విఠల్ వ్యాస్ అన్న పేరు కూడా లిఖించదగ్గది. ఎందుకంటే ఆ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం వాళ్ళ హయాంలోనే జరిగింది. వాళ్ళ
తెలియజేస్తాను.